హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇస్రో నుంచి 242 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో చెప్తాను. అర్హతలు ఏంటి, వయసు ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ అండ్ A to Z డీటెయిల్స్ అయితే చెప్తాను. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అంగన్వాడీ ఇంటర్వ్యూ రిలేటెడ్గా తెలంగాణలో వచ్చింది కదా నోటిఫికేషన్, దాని రిలేటెడ్గా ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో మీకు 3 బుక్స్ అయితే లాంచ్ చేస్తాం PDF రూపంలో. కావాల్సిన వాళ్ళైతే ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరైతే ఈ బుక్స్ని అయితే 499కి ఆఫర్ని గ్రాప్ చేసుకోవచ్చు. ఈరోజు ఆఫర్లో పెట్టాము. ఇందులో 3 మెటీరియల్స్ మీకు ఉంటాయి. ఫుల్ బుక్ ఒకటి, 300 బిట్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఉంటాయి, అలాగే వెరీ ఇంపార్టెంట్ 1000 బిట్స్ PDF. 3 కలిపి ఈరోజు 60% ఆఫ్ ఉంది. 499కి ఆఫర్లో వస్తుంది. కావాల్సిన వాళ్ళు ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రమ్ ప్లే స్టోర్, లేదా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చా, చెక్ చేయండి. సో చూడండి, ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ఇస్రో నుంచి అయితే వచ్చింది. ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. సో టోటల్గా చూసుకున్నట్లయితే 242 పోస్టులు ఉన్నాయి. అందులో మెయిన్గా మనకు అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ వంటి జాబ్స్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ అయితే బాగున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు వేకెన్సీస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మన హైదరాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఓకే, ఇక నెక్స్ట్ కమింగ్ టు క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి గ్రాడ్యుయేషన్ ఉండాలి, 60% మార్కులతో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ జాబ్స్కి, స్టెనోగ్రాఫర్ జాబ్స్కి మనకి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉండాలి, లేదు అంటే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉండాలి. కామర్స్, కమర్షియల్, సెక్రటేరియల్ ప్రాక్టీస్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలి 60% మార్కులతో. ఈ క్వాలిఫికేషన్ కానీ ఉంటే అప్లై చేయొచ్చు. దాంతోపాటు స్టెనోగ్రఫీకి సంబంధించిన స్కిల్స్తో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీకు ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అలాగే దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకోండి, 18 to 28 ఇచ్చారు. యాజ్ ఆన్ 16/6/2026 అనమాట. OBC వాళ్ళకేమో 31 ఇచ్చారు, SST వాళ్ళకేమో 33 ఇచ్చారు. ఓకే, 33 వరకు అప్రైజ్ లిమిట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు ఏంటంటే మీకు 100 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. కానీ చూడండి, 500 రూపీస్ అనేది రీఫండ్ వస్తుందంట. ఎలాగంటే చూడండి, ఉమెన్, SC ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్సర్విస్మెన్ వాళ్ళకి మీకు ఫీ రీఫండ్ వచ్చేస్తుంది. రిమైనింగ్ వాళ్ళకి 400 రూపీస్ ఫీ రీఫండ్ వస్తుంది. ఒకవేళ మీరు ఎగ్జామ్ అనేది రాసినట్లయితే, రిటన్ టెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఫీ అనేది రీఫండ్ వస్తుందని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన శాలరీ చూడండి, 25,500 రూపీస్ శాలరీ ఉంటుంది. డిఆర్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ వంటి బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి August 16 వరకు టైం ఉంది. సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది, అలాగే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మనకు ఇస్రో నుంచి టోటల్గా 242 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఎవరికైతే ఛాన్స్ ఉందో యూటిలైజ్ చేసుకోండి. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేస్తా, చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి.